ఏలూరు జిల్లా ఆగిరపల్లి మండలంలో ఉన్న మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్ కేసులో విచారణ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం రైడ్ చేసిన పోలీసులు పేక ఆట ఆడడానికి వచ్చిన 281 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లందరి దగ్గర 32 లక్షల వరకు నగదు గుర్తించారు. 130 కార్లు, 40కి పైగా బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాసేపట్లో నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరుస్తారు. మరోవైపు మ్యాంగో బే క్లబ్ కేసులో నిర్వాహకులు కాట్రగడ్డ అశోక్, చేవూరి లక్ష్మణ్, అప్పారావులపై కేసు నమోదు చేశారు. 10,000, 20,000, 30,000 రూపాయలతో పూల్ గేమ్ నిర్వహిస్తున్నట్టు తేల్చారు. 5 జోన్లుగా విభజించి రోజుకు 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిర్వాహకులు వారి నుంచి లక్షల్లో వసూళ్లు చేయడంతో పాటు పేకాట కోసం అప్పులు కూడా ఇస్తున్నట్టు సమాచారం. 3 నెలలుగా క్లబ్ కొనసాగుతోందని చెప్తున్నారు. తెలంగాణ నుంచి కూడా కార్లలో పలువురు వచ్చినట్టు గుర్తించారు. మా ప్రతినిధి వసంత్ మరిన్ని అప్డేట్స్ తో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఆగిరిపల్లిలో ఉన్న మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్ 3 నెలలుగా ఇలా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి 3 నెలల నుంచి ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోలేదు? సో ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. మ్యాంగో బేకి సంబంధించినటువంటి కల్చరల్ రిక్రియేషన్ సొసైటీస్ అనేటువంటి క్లబ్బు వ్యవహారంలో తమకు హైకోర్టు అనుమతి ఉందనే పేరుతోటి ఫ్లెక్సీలను ఈ క్లబ్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే క్లబ్ నిర్వహణకు సంబంధించి మొత్తం పేకాట జరుగుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు కూడా సమాచారం. ఇక్కడ కీలకమైనటువంటి అంశం, ఎవరైతే క్లబ్ నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, చేసినటువంటి ప్రచారం కారణంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రాలో ఉన్నటువంటి పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పేకాట రైలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపు ఈ రిసార్ట్కి సంబంధించి, క్లబ్కి సంబంధించి మొత్తం 4 భాగాలుగా కూడా విడుకుంటారు. ఒకటి 25,000, ఒకటి 50,000, ఒకటి ₹1,00,000, ఒకటి 10,000. ఇట్లా అమౌంట్ చెల్లించిన తర్వాత ఈ క్లబ్లోకి ఎంట్రీ ఉంటుంది. వారంతా కూడా పేకాట ఆడేందుకు లోపలికి అనుమతిస్తుంటారు. క్లబ్ నిర్వాహకులు మాత్రం తాము స్కిల్ గేమ్ మాత్రమే ఆడిస్తున్నాం, ఎక్కడ తాము బెట్టింగ్లు వేయడం లేదు, నిబంధనలు ఉల్లంఘించడం లేదని చెప్పినప్పటికీ కూడా ఇటీవల ఈ ప్రచారం దృష్ట్యా ఏలూరు జిల్లా ఎస్పీ పైన కూడా చాలా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు మిగతా జిల్లాల్లో అటు మిగతా క్లబ్బులకు సంబంధించిన నిర్వాహకులు ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల పైన ఒత్తిళ్లు పెరుగుతుంటే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘించి పేకాట ఆడిస్తున్నారన్న సమాచారంతో నిన్న దాదాపు వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా ఈ క్లబ్బుల పైన దాడి చేశారు. ఈ క్లబ్ పైన దాడి చేసినటువంటి క్రమంలో దాదాపు 280 మందికి పైగా పేకాట రాయలతో పాటుగా 130కి పైగా కార్లను స్వాధీనం చేస్తున్నారు. వాటిలో మెజారిటీగా ఉన్నటువంటి మెంబర్స్ అంతా కూడా, ఎక్కువ మంది పేకాట ఆడుతున్నటువంటి వారంతా కూడా తెలంగాణకు చెందినటువంటి వారే ఉన్నారు. అయితే తాము ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదంటూ కూడా ఇటు ఎవరైతే ఆ క్లబ్ నిర్వాహకుడు ఉన్నారో, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న కాట్రగడ్డ అశోక్ కొద్దిసేపటి క్రితం టీవీ నుంచి చెప్పాడు, తాము నిబంధనలు ఉల్లంఘించడం లేదు, తాము నిబంధనలు ఉల్లంఘించి ఉండుంటే ఇంతకాలం తమ పట్ల ఎందుకు పోలీసులు చూస్తూ ఊరుకున్నారు, ఉదర్శనంగా ఉన్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఇక్కడ దాదాపు రాత్రి నుంచి కూడా ఎవరైతే పేకాట రాయలు ఉన్నారో వారంతా కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. వారి వద్ద దాదాపు 35 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వారి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఈరోజు సాయంత్రం వరకు కూడా పట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తం ఈ పేకాట నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారంలో పలువురు బడా రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఎవరైతే క్లబ్ లోపలికి ఎంట్రీకి వెళ్ళేటటువంటి క్రమంలోనే ముందుగా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ముందు కాయిన్స్ ఇస్తారు, వాటితోటి పేకాట ఆడేందుకు లోపలికి అనుమతిస్తారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు కూడా పక్కా సమాచారం ఉందని కూడా ఇటు పోలీసులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే పేకాట రాయలు ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే వారిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత న్యాయమూర్తికి ఈ వ్యవహారాన్ని వివరించడంతో పాటుగా ఎవరైతే హైకోర్టు తీర్పు ఇచ్చింది, తమకు అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు, దీనిపైన కూడా హైకోర్టు దృష్టి కూడా ఈ వ్యవహారం తీసుకెళ్తామని ఇటు ఏలూరు జిల్లా పోలీసులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్. మరి కాసేపట్లో నిందితులను కోర్టుకు తరలించబోతున్నారు పోలీసులు. 3 నెలలుగా అక్కడ పేకాట ఆడుతూ ఉన్నారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తే అక్కడ పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది అక్కడికి పేకాట ఆడడం కోసం వస్తున్నట్టుగా తేలింది.